బాగా నచ్చిన సినిమా ఏంటి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వాటిలో? అన్డౌటెడ్లీ పుష్ప. అన్డౌటెడ్లీ పుష్ప. నేను 1.5 years బ్యాక్ చెప్పాను. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, దీని పార్ట్ 2 రాబోతుంది, ఇది భారతదేశంలో అన్ని రికార్డులని తిరగరాస్తుందని కూడా చెప్పాను. ఆ ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు, నాది యూట్యూబ్లో ఉంది. నేను కంటెంట్ చెప్తే ఫోర్కాస్ట్ చేయగలను అనే నమ్మకం ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు, భవిష్యత్తులో చెప్పలేను. కానీ ఇంతవరకు ఎనీ ఫిల్మ్. నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చిన్ని కృష్ణ గారు? అది టూ ఎర్లీ టు సే. నాతో డిస్కస్ చేస్తున్నటువంటి దర్శకులు, హీరోలు, వాళ్ళ నోటి నుంచి, నిర్మాతలు వాళ్ళ నోటి నుంచి వస్తే బాగుంటుంది. సో ఈ సినిమా ప్రాజెక్ట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, నేను నాకు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా, నేను హ్యూమన్ బీయింగే కదా, నేను సనాతన ధర్మంలో ప్రయాణం చేసేవాడిని కదా. ఇప్పుడు రికార్డులన్నీ సనాతన ధర్మానికి ఏమి రాలా. ఈ సనాతన ధర్మం ఏం చేయబోతుంది కమింగ్ డేస్లో, ఈ సనాతన ధర్మమే కథగా మారి, ఆ కథ ఒక యుద్ధంగా మారి, ఆ యుద్ధాన్ని ఒక ఆవిష్కరణ జరిగితే ఎన్ని రికార్డులు వస్తాయో నేను చెప్పను. మీరందరూ చూసినప్పుడు మాత్రం ఒక కాల్ చేసి మాట్లాడండి. సనాతన ధర్మం యుద్ధం చేయబోతుందో త్వరలో. ఆ యుద్ధం ఎలా ఉంటుందో, ఆ బ్యాటిల్ ఎలా ఉంటుందో అతి త్వరగా చూపించాలని ఆ భగవంతుడిని, కాశీ విశ్వనాథుడిని వేడుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేశారు, నరేంద్ర మోడీ గారి గురించి ప్రస్తావన చేశారు. ఇంతకీ పొలిటికల్ రిలేటెడ్ మిమ్మల్ని లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాను, చూసారా? మీరు బీజేపీ అభిమాన, ఆర్ఎస్ఎస్ అభిమాన, పొలిటికల్గా మీకు ఏమైనా ఇంక్లినేషన్ ఉందా? నేను రాజకీయ నాయకులందరినీ బాగా ఇష్టపడతాను. ఎవరు శత్రువు కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరినీ ఇష్టపడతాను. అందరూ మంచి పనులే చేశారు. కానీ నా డిఎన్ఏలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు నా ధర్మాన్ని కాపాడే రాజకీయ నాయకులన్నా ఆ పార్టీలోనే నేను మెంబర్గా ఉంటాను కూడా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిందే ధర్మం, మా అమ్మ చెప్పిందే ఫైనల్, అంతే. ఆ ధర్మాన్ని కాపాడేవాళ్ళంటే నాకు ఇష్టం. ఆ తర్వాత రాజకీయం అనేది సేవ కదా, సేవకి కులం మతం ఉండదు కదమ్మా. సేవ చేసేటప్పుడు సేవకులకి, రాజకీయ నాయకులు అంటే సేవకులే కదా, సేవకులకి కులం, మతం, ప్రాంతం, ధర్మం ఉండకుండా ఉండాలి. అది ఎవరైనా పెట్టుకున్నా కూడా వాళ్ళు కొంచెం తెలియదేమోనని అనుకుంటాను, తెలుసుకుంటారు. అంటే ఒక ఏజ్లో కాకపోయినా ఇంకో ఏజ్లో తెలుసుకుంటారు. కానీ అల్టిమేట్గా మాత్రం ధర్మమే కాపాడబడాలి. ఈ ధర్మం అందరినీ రక్షిస్తుంది. చిన్ని కృష్ణ గారు, దీంతో మీకు సంబంధించినంత వరకు ఒక ఇన్సైట్ జర్నీని కంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ మనం చేయబోతున్న సిరీస్ గురించి మీరే ప్రేక్షకులకి ఒక చిన్న లింక్ ఇస్తే, సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, మనం ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము అన్న అంశానికి సంబంధించి జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ది నెక్స్ట్ ఎపిసోడ్. ఎస్, నేను నేను ఆ కంపెనీలో ఇంకా పనిచేయలేదు, బట్ డిస్కషన్స్ స్నేహంగా నడుస్తున్నాము. ఆ కంపెనీ ఈ భారతదేశంలోనే టాప్ నెంబర్ 1 కంపెనీ, గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో నమోదు చేసుకున్నటువంటి కంపెనీ. ఆ కంపెనీ మరేదో కాదు, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు గారు. ఆ సినిమా చూసి రామానాయుడు గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, కేబీఆర్ పార్క్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. నీతో సినిమా చేయాలి చిరంజీవి గారితో, మా రాజాతో చేయాలని అడిగారు. అది కుదరలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి నేను సురేష్ బాబు గారు చాలా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక నిర్మాత రచయితలా కాకుండా ఒక ఫ్రెండ్స్లా సినిమాల గురించి, కథల గురించి 2 సంవత్సరాలుగా డిస్కషన్ జరుగుతూనే ఉందన్నమాట. మా మధ్య అనేకమైనటువంటి డిస్కషన్లో సక్సెస్ఫుల్ సినిమాలకి ఒక సోల్ అది డిస్కషన్లో ఆయన కూడా కూర్చొని లోపలికి వచ్చి, ఆయన ఏజ్కి, ఆయన సాధించిన దానికి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఉన్నటువంటి దీనికి. కానీ ఒక బుక్ పెట్టి, ఆ బుక్లో ప్రతి పేజీలో ప్రతి సినిమా గురించి ఆయన హ్యాండ్ రైటింగ్తోనే రాసుకుంటూ, ఇప్పటికీ కూడా తెలియని విషయాన్ని తెలుసుకుందాం అనుకున్నటువంటి సురేష్ బాబు గారిని
ఈ ప్రపంచం మొత్తం చూసే కోణం ఒక నిర్మాతగానో ఒక ధనవంతుడుగానో ఒక ఇదిగానో చూస్తారు, కానీ నేను మాత్రం ఆయన జడ్జిమెంట్ని కానీ ఆయన యొక్క ఇంట్రెస్ట్ కానీ ఆయన ఏదో చేస్తాడు నెక్స్ట్, అది మాత్రం ఒక ఒక చాలా మంచి ఒక ప్రొడక్ట్ మాత్రం ఆయన నుంచి మాత్రం బయటకు వస్తుంది. ఆయన దగ్గర జరిగినటువంటి యొక్క సోల్ ట్రావెలింగ్ స్క్రిప్ట్లో డిస్కషన్స్ అన్నీ కలిపి ఒక 52 సినిమాలుగా మేము ఒక టాక్ షో చేద్దాం అనుకున్నాం. ఆయన కూడా గెస్ట్గా ఉంటానని చెప్పారు. ఆయనకి చాలా మంచిదండి ఇది, నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అట్లాంటి సురేష్ బాబు గారిని ఇంకా సినిమా పరిశ్రమలో చాలా పెద్దల్ని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గెస్ట్ని పిలుస్తూ ఒక మంచి ప్రోగ్రాము చేద్దాం దీప్తి. దాని టైటిల్ కూడా చాలా చక్కటి పెట్టారు సారు. ఓకే, అందరం కలిసి అనుకొని నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఒక దాన్ని ఏమంటారు, మనకు తెలిసిన విషయాన్ని, వాళ్ళకి నచ్చకపోతే డస్ట్బిన్లో వేసుకోవచ్చు, బట్ నాకు వరకు తెలిసిన విషయాన్ని మాత్రం నేను చెప్పడానికి ఒక టాక్ షోకి ప్రిపేర్ అవుతున్నాను. అందరం కలిసి చేసుకొని ఆ నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి ఉపయోగపడేటట్టు ఉంటే చాలనేది. దీనికి సురేష్ బాబు గారు, అన్నిటికంటే మా సురేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పుకుంటానంటే, ఈ మధ్యన డిసెంబర్ 25వ తారీఖున నా తల్లి చనిపోయింది. చనిపోయినప్పుడు పేపర్లో కూడా వచ్చింది, చిన్న కొడుకుని నేనే కర్మకాండలు చేయాలి. నేను ఆయన వర్క్లో ఉన్నాను అనమాట. ఆయన వర్క్లో ఉండి ఇట్లా చూస్తున్నప్పుడు ఇది జరిగింది. ఆయన నాకు ఓదార్చిన ఇది, ఆయన నాకు చేసినటువంటి ఆ టైంలో నన్ను కన్సోల్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సురేష్ బాబు గారు, మళ్ళీ చెప్తున్నాను, సురేష్ ప్రొడక్షన్స్ నా తల్లి చనిపోయినప్పుడు మీ బ్రదర్ వెంకటేష్ గారు కూడా నాతో మాట్లాడి నన్ను కన్సోల్ చేసినటువంటి ఆ మాటలు టిల్ డెత్ నేను గుర్తుపెట్టుకుంటాను. మీకు, మీ అన్నదమ్ములిద్దరికీ, మీ బాబు రాణా గారికి, మీ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రామానాయుడు స్టూడియోకి ఒక రచయితగా పుట్టినటువంటి నేను ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి లెజెండరీ స్క్రిప్ట్ని మీ చేతుల్లో పెట్టి అతి త్వరలో పెడతానని ఈ ఇంటర్వ్యూ పరంగా చెప్తూ మీకు మనస్ఫూర్తిగా, మీకు మీ తమ్ముడు గారికి, స్వర్గస్థులైనటువంటి మీ నాన్నగారికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సో వెయిట్ చేస్తూ ఉంటామండి. మన సిరీస్ కంటిన్యూ చేస్తూ ఉండే తరుణంతో సెకండ్ ఎపిసోడ్లో ఆడియన్స్తో పాటు నేను కూడా చాలా ఈగర్గా, ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను మీతో ఈ టాక్ షో చేయడం. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని కృష్ణ గారు. నమస్తే. థ్యాంక్ యూ.